ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపా సమాధానాలు నిరంతరం మీకు తోడై ఉండను గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దినము దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు నిరంతరం తోడై ఉంటాడు కదా. వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను అని తెలియజేస్తూ ఉంది. వాక్యమే దేవుడు కనుక మనం పరిశుద్ధ గ్రంథములో ఏ వాక్యము ఏ భాగము చదివినప్పటికీ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది జీవ గ్రంథం కనుక దీనిలో మాటలన్నీ జీవముతో కూడుకొని ఉంటాయి కనుక ప్రతి మాట కూడా దేవుని మాటగా ఆయన మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం మనం చదువుతున్నప్పుడు వాక్యమైన దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. అది మనం గ్రహించి మనము దాన్ని ధ్యానించినప్పుడు దానిలో ఉన్నటువంటి మరి ఆ సారమును మనం పొందుకోగలుగుతాం. ఇదేనా మరి ఒక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో నుండి మనం చదివినట్లయితే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఎవరో తెలియజేస్తున్నారంటే, దేవుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైనటువంటి దేవుడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ప్రయోజనము కలుగునట్లుగా ఆయన మనకు ఉపదేశము చేస్తానని, ఆ ఉపదేశం వలన మనం నడవలసిన త్రోవను మనం నడిపిస్తాడని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన ఉపదేశములను మనం ఆలకించినప్పుడు, ఆయన వాక్యమును మనం శ్రద్ధగా విని దాన్ని గైకున్నప్పుడు, ఆయన త్రోవలో మనం నడిపించడానికి ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదునని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. స్వయంగా దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లుగా, ఏమాత్రం నిష్ప్రయోజనంగా కాకుండానట్లుగా ప్రయోజనము కలుగునట్లుగా నేను నీకు ఉపదేశము చేస్తాను. ఆ ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే గైకొంటావో, ఆ ఉపదేశం నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, నువ్వు నడవలసిన త్రోవలు నేను నడిపించడానికి ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, 18వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. నీవు నా ఆజ్ఞలను ఆలకించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దినము వాగ్దానం, ప్రతి వాగ్దానం మనం ధ్యానించినప్పుడు ఆజ్ఞలను కట్టడాన్ని గైకొనాలని ఎంతగానో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం భయం కలిగి జీవించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులు ఉండమని ఆయన తెలియజేసినట్లుగా పరిశుద్ధతను నిత్యము కాపాడుకోవాలి. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. ఇలా చూస్తే అనేకమైనటువంటి ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనము ఎల్లప్పుడూ ఆలకించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఒకవేళ నువ్వు ఆలకిస్తే నీ క్షేమము నదివలే ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు. మనం చేయవలసింది ఆజ్ఞలను అనుసరించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన నుండి ఏమి ఆశిస్తున్నాడు? మన దగ్గర ఏమి కూడా ఆయన ఆశించట్లేదు. ఆజ్ఞలను గైకొని నాకు ఇష్టకరమైన బిడ్డలుగా మీరు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడు మన క్షేమం ఎలా ఉంటుందని తెలియజేస్తున్నాడంటే, నది వల్లే ఉంటుందని తెలియజేస్తున్నాడు. నది ఎలా ఉంటుందండి? ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి సరిహద్దు అనేటువంటిది, ఎడ్జ్ అనేటువంటిది ఉండదు. అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ అలాగే మనకు క్షేమము కూడా నది వల్లే మనకి విస్తరింపచేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆయన చెప్పినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా ఆయన ఆజ్ఞలను మనము ఆలకిస్తే,
ఆజ్ఞలను మనం గైకున్నప్పుడు మన క్షేమం నది వలె ప్రవహిస్తుందంట. అలాగే మన నీతి సముద్ర తరంగముల వలె ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజమే, ఆయన గొప్ప దేవుడు. ఆకాశము సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన ఆలోచనలు గంభీరమైనవి, ఆయన తలంపులు న్యాయయుక్తములైనవి. ఆయన చేయి ప్రతిది కూడా న్యాయబద్ధమైనది. ఆయన ప్రతి మాట కూడా సత్యమైనది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకసారి వాగ్దానం చేసి వెనుదిరిగి తీసివేసుకునే దేవుడు కాదు, కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికే ఇష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడంటే మనం దాన్ని పాటించినప్పుడు, దాన్ని గైకొన్నప్పుడు, ఆయనకు మనం లోబడి జీవించినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీ సంతానం ఇసుక వలె విస్తారమగునని వాగ్దానం చేస్తున్నాడు. ఈ 3 వచనాల్లో కూడా ఎన్ని వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నామంటే, కేవలము వీటన్నిటికీ కూడా మనము ఆయన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఎప్పుడైతే మనం ఉపదేశాన్ని పట్టుకుంటామో మన త్రోవలన్నీ కూడా సరళం చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తామో, నెరవేరుస్తామో, అప్పుడు మన క్షేమము నది వలె ఉంటుంది, మన నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. అలాగే మన సంతానం కూడా ఇసుక వలె విస్తారమగునని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఇసుకను మనం లెక్కపెట్టనే లేము, అంత అధికంగా ఆశీర్వదిస్తాను అన్నాడంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాంకు వాగ్దానం చేశాడు, ఇసుక వలె విస్తారముగా నీకు అనేకమైన జనాంగముగా నేను చేస్తానని వాగ్దానం చేసి ఆయన నెరవేర్చాడు. మన పితరులను దీవించి ఆశీర్వదించి వాగ్దానం నెరవేర్చిన దేవుడు మన పితరుల వల్లే మనల్ని కూడా ఆ వాగ్దానం ప్రకారం మనం దీవించడానికి ఎల్లప్పుడూ ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే మనం ఆయన చెప్పిన మాటలను మనం ఆలకించాలి. అంతేకాకుండా నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్భఫలాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. గర్భఫలాన్ని ఏ రీతిగా ఆశీర్వదిస్తానంటున్నాడు? ఇసుక వలె విస్తారంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. అలాగే రేణువుల వలె విస్తరింపజేస్తానంటున్నాడు. రేణువులు అసలు మనం లెక్కించలేము, పట్టుకొని కూడా లేము. అంత అధికముగా దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయి మన పట్ల. మనల్ని ఎంతగానో ఆశీర్వదించాలని, మనం ఎంతగానో దీవించాలని, అభివృద్ధి పరచాలని ఆయన ఆశ ఉన్నది. ఆశను నెరవేర్చాలంటే మనం ఆయనకి ఇష్టముగా ఉండాలి, ఆయన ఆలోచనలు నెరవేర్చే వారముగా ఉండాలి, ఆయన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకునే వారముగా ఉండాలి. ఇంకా అంటున్నాడు దేవుడు, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఎప్పటికీ కూడా వారిని నేను మర్చిపోను, వారి పేరు ఎప్పటికీ కొట్టివేయబడదు, మరిచిపోవటం అనేటువంటిది జరగదు అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడంటే, నిజంగా ఈ వాగ్దానాలన్నీ మనం పొందుకోవాలంటే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా ఉపదేశముగా మనం గైకొన్నప్పుడు ఆయన మనల్ని మంచి త్రోవలో నడిపిస్తాడు, మన మార్గాలను సరళం చేస్తాడు. మన ఆలోచనలన్నిటినీ ఆయన తీసివేసి ఆయన ఆలోచనలతో మనల్ని నింపి బలపరుస్తూ ఉంటాడు. ఆయన ఆలోచనలు భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకంటే అధికముగా ఉన్నవంట మన ఎడల. ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి మన ఎడల. మన ఆలోచనలు మన తలంపులు కాదు, కానీ దేవుని ఆలోచనలు, దేవుని తలంపుల ప్రకారము మనల్ని ఆశీర్వదించాలని, దీవించాలని, విస్తరింపజేయాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. దానికి ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, నీ విమోచకుడు నీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడి నేను యెహోవా ఏమని చెప్తున్నాడంటే, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడి నేను యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. వేరే ఎవరో కాదు, నేనే నీకు ఉపదేశము చేస్తాను. ఎలాగంటే వాక్యం మనం చదువుతున్నప్పుడు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, ఆయన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడనే తలంపు మనకి వచ్చినప్పుడు, మనం గ్రహించి దాన్ని అనుసరించి జీవించినప్పుడు మన క్షేమము నది వలె విస్తరింపజేస్తానంటున్నాడు. అలాగే మన నీతి సముద్ర తరంగముల వలె విస్తరింపజేస్తానంటున్నాడు. సంతానము ఇసుక వలె విస్తరింపజేస్తానంటున్నాడు. గర్భఫలము రేణువుల వలె విస్తరించునని వాగ్దానం చేస్తున్నాడు. వారి యొక్క నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదని ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మనం మన జీవితాల్లో అప్లై చేసుకొని మన హృదయంలోనే స్వీకరించి
ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవా, మీకు వందనాలు. అన్ని నామముల కన్నా ఉన్నతమైన శ్రేష్టమైన నామం కలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైతే వాక్యం మీరి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి మీ సన్నిధిలో మీ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని ప్రభువా, అయ్యా మీకు స్తోత్రాలు. మీ ఆజ్ఞలను పాటించి మీ సన్నిధిలో ప్రతి వాగ్దానాన్ని పొందుకొని తండ్రి మీ బిడ్డలుగా బలపరచడానికి మీ కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.